హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రభాస్ తర్వాత బాహుబలిలో అంత మంచి ఫేమ్ సంపాదించుకుంది ఎవరైనా ఉన్నారు అంటే అది రానా అని చెప్పొచ్చు. లీడర్ మూవీ నుంచి ఇప్పటి వరకు అన్ని మూవీస్లలో ఆయన ప్రతి ఒక్క మూవీతోని ఆయన యాక్టింగ్ పరంగా ఆయన స్కిల్స్ పరంగా చాలా మట్టుకే ఇంప్రూవ్ అయ్యారు అని చెప్పుకోవచ్చు. అండ్ నటనలో ఆల్రెడీ మంచి ఇంట్రెస్ట్ ఉన్న ఆయనకి ఇటు సినిమాలకు సంబంధించి బాహుబలి తర్వాత కొన్ని సినిమాలలో కనిపించారు, అలాగే ఒక హిందీ వెబ్ సిరీస్లో కూడా కనిపించడం జరిగింది. రీసెంట్గా నిఖిల్ చేసిన ఒక మూవీలో కూడా ఆయన ఒక గెస్ట్ రోల్ కూడా చేయడం జరిగింది. ఇలా చిన్న చిన్న రోల్స్ చేస్తున్న రానాకి ఇప్పటి వరకు ఒక పెద్ద సినిమా అయితే రాలేదు అని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో ఆయనకి కొన్ని క్వశ్చన్స్ అడగ్గా అప్పుడు జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్స్కి ఆయన రిప్లై ఇస్తూ ప్రతి ఒక్కరూ ఆయన సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరి సినిమా వస్తున్నప్పటికీ మీ సినిమా ఇప్పటికీ బయటకైతే రావట్లేదు, మరి ఎందుకు ఇంత 2 years ఎందుకు టైం వేస్ట్ చేశారు, మీరు ఎందుకు ఒక్క సినిమా కూడా తీయలేకపోయారు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే, నేను యాక్చువల్లీ కొత్త కాన్సెప్ట్స్తోని వెతికాను, బట్ కొంచెం టైం పట్టింది. ఆ టైం కాస్త 2 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయి ఏంటనేది కూడా నాకు తెలియదు. ప్రజెంట్ నేను కొన్ని సినిమాలలో యాక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత లీడర్ 2 ఎప్పుడు వస్తుంది అని జర్నలిస్ట్ అడగా అది మీరు శేఖర్ కమలాకి అడగాలి అని చెప్పారు. మూవీస్ గురించి కాకుండా ఆయన కల్కి 2898 ఏడీ మూవీ సక్సెస్ గురించి కూడా చెప్పడం జరిగింది, అలాగే ప్రభాస్ గురించి కూడా చెప్పడం జరిగింది. నేను ప్రభాస్కి చాలా హ్యాపీగా ఉన్నాను ఆయన మూవీ సక్సెస్ అవ్వడం వల్ల అని చెప్పారు. అయితే 2022లో విరాట పర్వం అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటివరకు ఏ సినిమా రాలేదు. తర్వాత రానా హీరోగా ఎక్కువ మట్టుకు చిత్రాలు ఏవి రాలేవని చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ రజనీకాంత్ మూవీలో ఆయన మంచి లీడ్ రోల్ కూడా పోషిస్తున్నాడు అనేది కూడా ఆయన అఫీషియల్గా చెప్పడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే ఆయన సినిమాలో మంచి కొంచెం క్యారెక్టర్ ఉన్నవి అండ్ అలాగే రోల్కి చాలా మంచి ఇంపాక్ట్ ఉన్నవి కొత్త స్టోరీస్ కోసం చూస్తున్న టైంలో ఏవి రాకపోవడంతో ఇప్పుడే ఆ సినిమాలకు సంబంధించి వేరే సినిమాలలో కూడా ఆయన చేస్తున్నారు. సో మరి రానా ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది ఏంటనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.